ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 3 డేస్ బ్యాక్ ఒక ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రమాదం జరిగే ముందు ఆ టన్నెల్‌లో ఆల్మోస్ట్ 60 మంది ఉన్నారు. అయితే 60 మందిలో 52 మంది బయటకు వచ్చేసారు. మిగిలిన 8 మంది అదే టన్నెల్‌లో ఇరుక్కుపోయారు. అండ్ వాళ్ళని కాపాడడం కోసం ఏకంగా నేవీ ఆఫీసర్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఇక చాలామంది కలిసి ఆ రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్నారు. అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి, సేఫ్‌గా బయటికి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే హోప్స్ చాలా తక్కువ కనిపిస్తున్నప్పటికీ అసలు హోప్ అనేది లూజ్ చేయకుండా ఎలాగైనా వాళ్ళని బయటికి తీసుకురావాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్తో కూడా అక్కడ రెస్క్యూ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ కూడా వేసుకున్నారు. వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి అనేలాగా కూడా వాళ్ళ మధ్య ఒక మీటింగ్ కూడా జరిగింది. అండ్ దానికి సంబంధించి ఎగ్జిక్యూషన్ చేసే పనులు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు మొత్తం మీద రకరకాల క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. అసలు అక్కడ ఆ ప్లేస్లో అంత సడన్గా నీళ్లు రావడానికి లేదా పైన ఉన్న పెంచులు ఊడిపోవడానికి గల కారణాలు ఏంటి అనే క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. అయితే మొత్తం మీద ఈ వీడియోలో మనం ప్రజెంట్ ఈ టన్నెల్ ఎక్కడ ఉంది, ఎక్కడి వరకు ఇది ఎక్స్టెన్షన్ ఉంది, అండ్ దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటి, అంటే ఆ టన్నెల్ కట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తే ఇక్కడ ఈ సర్కిల్ ఉన్న ప్లేస్లో, అంటే శ్రీశైలం దగ్గర ఉన్న ఏరియాలో, ఇక్కడ ఈ సర్కిల్ చేసిన ప్లేస్లో ఈ టన్నెల్ స్టార్ట్ అయింది. ఇది ఎస్ఎల్బీసీ టన్నెల్. 2005లో ఈ టన్నెల్ స్టార్ట్ అయింది. అయితే నల్లగొండలో ఫ్లోరిడా ప్రాంతాలు ఉన్న గ్రామాలకు మంచినీరు అందించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. అంతేకాదు అక్కడ నల్గొండ ఏరియాలో ఉన్న దాదాపు 4 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించాలి, అలానే ఫ్లోరిడా గ్రామాలకు, అంటే ఫ్లోరిడా బాధిత గ్రామాలకు తాగునీరు అందించాలని ఒక గుడ్ కాజ్తో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. అయితే దీని ఆరిజిన్ వచ్చేసి ఈ ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఈ టన్నెల్ తవ్వుకుంటూ వెళ్తే దిండి రిజర్వేర్ దగ్గర ఒక టన్నెల్ అనేది ఎండ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్లో మొత్తం 2 టన్నెల్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ఏరియాలో ఆల్మోస్ట్ దాదాపు ఒక 44 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ని తవ్వుకుంటూ వెళ్తున్నారు. అయితే ఒక సైడ్ ఈ దిండి దగ్గర అవుట్ ఉంటే, ఇక్కడ ఈ ప్రాంతం దగ్గర ఇన్లెట్ అండ్ స్టార్టింగ్ పాయింట్ ఉంది. సో 2 వైపుల నుంచి తవ్వుకుంటూ వస్తున్న క్రమంలో ఒక సర్టెన్ పాయింట్లో ఈ ప్రమాదం అని చోటు చేసుకుంది. అక్కడ 8 మంది పైగా అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు. అండ్ వాళ్ళతో పాటు ఒక మెషిన్ కూడా ఉంది, టర్బో బోర్వెల్ మెషిన్ కూడా ఉంది. వాటిపైన కూడా ఈ పెంచులు పడడం, రాళ్ళు పడడం వల్ల ఆ మిషన్ కూడా డ్యామేజ్ అయినట్లు కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి ఇంకో విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ ప్రాంతం ఆల్మోస్ట్ 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ప్రాజెక్ట్ ఇది. అప్పటి నుంచి రకరకాల హర్డిల్స్ వస్తున్నప్పటికీ కూడా 2019లో కూడా ఈ బోర్వెల్ ఏదైతే టన్నెల్ని తవ్వే బోర్వెల్ మెషిన్ ఉంటుందో ఆ మెషిన్ కూడా చెడిపోవడంతో అక్కడ 2019లో ఈ పనులకు బ్రేక్ పడింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే అబ్రాడ్ నుంచి, వేరే కంట్రీ నుంచి దానికి సంబంధించిన మిషన్కి సంబంధించిన పార్ట్స్ కూడా తీసుకొచ్చే క్రమంలో ఇంత డిలే అయింది. అండ్ అగైన్ ఆ మెషిన్ మళ్ళీ రిటర్న్ వచ్చే క్రమంలో అగైన్ మళ్ళీ పనులు స్టార్ట్ చేశారు. అండ్ అదే క్రమంలో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు విజువల్స్లో చూసుకుంటే ఈ ప్లేస్లో ఆ నిర్మాణం అనేది, ఆ టన్నెల్ నిర్మాణం అనేది జరిగింది. సో ఈ ప్లేస్లో ఆ టన్నెల్ నిర్మాణం జరిగింది. అక్కడే ప్రమాదం, అంటే దాని తర్వాత లోపల వెళ్ళే కొద్దీ, ఈ మషిన్ తవ్వే కొద్దీ అక్కడ ఆ మట్టి అంతా, పైన ఉన్న మట్టి మొత్తం కింద పడిపోవడం, నీళ్లు రావడం, దాని తర్వాత రాళ్ళు కూడా రావడం, దీనివల్ల వాళ్ళు అక్కడ ఒక 8 మందికి పైగా ఇరుక్కున్నారు. సో దీనికి సంబంధించి ఇంకో మ్యాప్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఒక మ్యాప్, అంటే ఇక్కడ శ్రీశైలంలో ఉన్న ప్లేస్ నుంచి కంప్లీట్గా ఈ ఏరియా వరకు, అంటే ఇట్లా స్ట్రెయిట్గా ఆ టన్నెల్, అంటే ఈ ప్రాంతంలో ఈ కంప్లీట్ ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు ఆ టన్నెల్ వేసే ప్లానింగ్ జరుగుతుంది. అంటే శ్రీశైలం నుంచి నల్గొండ వరకు. సో ఇదంతా ఇందాక చెప్పినట్లు ఫ్లోరిడా ప్రభావిత గ్రామాలకు నీళ్ళు అందించాలి, అదేవిధంగా ఆల్మోస్ట్ 4 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు అందించాలి అనే ప్లానింగ్లో ఈ టన్నెల్ తవ్వారు. అయితే ఒకసారి ఇవాళ మార్నింగ్ ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ బృందం వాళ్ళు ఉన్నారో, ఇవాళ మార్నింగ్ వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకొని ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేలాగా వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పటికే 3 డేస్ అయింది, ఇది 3rd డే. సో వాళ్ళ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇక్కడ ఏదైతే ఈ ఏరియా కనిపిస్తుందో ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్లు, 2.26 కిలోమీటర్స్ వరకు నీళ్లు ఉన్నాయి. అండ్ దానికంటే ఇంకొంచెం ముందర 600 మీటర్ల వరకు కూడా నీళ్లు ఉన్నాయి. మిగతా ఒక 50 మీటర్స్ ఎక్స్టెన్షన్ ఏదో ఉందో ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ వరకు
ఎక్కువ రిస్కీ జోన్, అంటే ఎక్కువగా రాళ్ళు ఉండడం, బురద ఉండడం, నీళ్లు ఉండడం, అంటే వాటన్నిటిని తీసి ఎవరైతే అక్కడ ఇరుక్కున్నారో వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. అండ్ అది కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంది. అండ్ దాన్ని అంటే మోస్ట్ డేంజరస్ ప్లేస్, అంటే దాన్ని తీసే క్రమంలో మళ్ళీ ఏదైనా పడుతుందా, ఎవరైతే రెస్క్యూ టీం వాళ్ళు లోపలికి వెళ్ళారో వాళ్ళు కూడా ఏదైనా ప్రమాదంలో ఇరుక్కునే ఛాన్సెస్ కూడా ఉన్నాయా అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్గా చూస్తూ ఈ రెస్క్యూ ఆపరేషన్ చేద్దాము అని చెప్పి వాళ్ళ ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని మొత్తం ఒక 30 మెంబర్స్తో కూడిన టీంతో వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ పేర్లు తీసి అరవడం, అంటే ఎవరైతే అక్కడ కార్మికులు ఇరుక్కుని ఉన్నారో వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఇక్కడి నుంచి అరుస్తే అటు సైడ్ నుంచి రెస్పాన్స్ వస్తుందా అనేలాగా కూడా ట్రై చేసి చూశారు. అయితే నిన్న ఒకసారి వాళ్ళని పిలిచినప్పుడు, వాళ్ళ పేర్లు పెట్టి పిలిచినప్పుడు కూడా ఎలాంటి రిటర్న్ రెస్పాన్స్ రాలేదు. సో ఇవాళ ఈ యాక్షన్ ప్లాన్తో ఈ టీం అంతా లోపలికి వెళ్ళి వాళ్ళని ఆ రెస్క్యూ టీం అంతా కలిసి వాళ్ళని కాపాడే ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే లోపల వీళ్ళతో పాటు 8 మంది కార్మికులతో పాటు TBM మిషన్, అంటే టర్బో బోర్వెల్ మెషిన్ కూడా ఉంది. దాని మీద అంటే ఇప్పుడు మొత్తం ఇన్లెట్ అవుట్లెట్ ఉంది, మధ్యలో వీళ్ళు పని చేసుకుంటూ వస్తున్నారు, సో తవ్వుకుంటూ వస్తున్నారు. ఈ మొత్తం మిషన్ చాలా చాలా పెద్దగా ఉంటుంది మిషన్. అయితే మొత్తం 60 మంది ఒకటే ప్లేస్లో ఉండరు, కొంతమంది స్టార్టింగ్ ప్లేస్లో ఉంటే, కొంతమంది మధ్యలో ఉంటారు, కొంతమంది లాస్ట్ ప్లేస్లో ఉంటారు. అయితే ఈ పెంచులు ఊడిపడుతున్న క్రమంలో బేసిక్గా ఈ టర్బో బోర్వెల్ మెషిన్ అనేది ఎక్కువగా గ్రెనైట్స్ ఇంకా రాక్స్ని డ్రిల్ చేసేలాగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటుంది. కానీ అర్త్ లోపల అన్ని ప్లేసెస్ మొత్తం రాళ్ళే ఉండవు, బురద ఉంటుంది, రకరకాల మట్టి ఉంటుంది. ఎందుకంటే నల్లమల్ల ఏరియాలో ఉంది కాబట్టి రకరకాల మట్టి ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, ఇంకా డెబ్రీస్ ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే రాళ్ళు కాకుండా ఈ బురద ఇదంతా ఆ ప్లేస్లో కనిపించిందో, ఆ డ్రిల్ చేసే క్రమంలో ఆ మట్టి కింద పడిపోవడం, ఒకటేసారి నీళ్ళు రావడం వల్ల అక్కడ వెనుకలు ఉన్న వాళ్ళు గమనించి ఎవరైతే ఈ 52 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే హుటాహుటిన బయటికి వచ్చేసారు. కానీ అన్ఫార్చునేట్లీ ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళు లోపలనే అక్కడే స్టక్ అయిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. సో ఈ TBM మెషిన్, దీని మీద కూడా రాళ్ళు పడి ఉండొచ్చు, ఆ మెషిన్ కూడా మళ్ళీ డిస్ట్రాయ్ అయి ఉండొచ్చు అని కూడా అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా కొంతమంది చెప్తున్నారు. అయితే దీనికి ఎంటైర్ సంబంధించి వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఇది ప్రిపేర్ చేసుకున్నారు. ట్రాప్డ్ విక్టిమ్ 8 పీపుల్ అని కూడా పెట్టుకున్నారు. అండ్ దీనికి సంబంధించిన లెంత్ ఎంత డెప్త్ వెళ్ళాలి, అండ్ వెళ్ళిన దగ్గర ఎంతవరకు వాటర్ ఉన్నాయి, ఇంకా ఎంతవరకు రాళ్ళు ఇవన్నీ ఉన్నాయని కూడా వాళ్ళు చాలా క్లియర్గా ఈ యాక్షన్ ప్లాన్ క్లియర్ చేసుకున్నారు. అది ఇక్కడ 40 మీటర్స్ ఉన్న ప్లేస్లో సెడిమెంట్స్ ఇంకా దెబ్రీస్ ఆల్మోస్ట్ 6 నుంచి 7 ఫీట్ల వరకు, అంటే సాధారణ మంచికి ఉన్న హైట్ కంటే ఇంకా ఎక్కువ హైట్ 7 ఫీట్ వరకు రాళ్ళు మట్టి ఉన్నాయంటే వాటిని తొలగించి దాని వెనుకలో ఉన్న వాటర్ని కూడా తీసి అప్పుడు అక్కడ ఎవరైతే స్టక్ అయి ఉన్నారో వాళ్ళ వరకు వెళ్ళాలి. అది ఎంత రిస్కీయో మనం ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. అండ్ ఆల్మోస్ట్ హోప్ లేనట్టు కూడా అంటున్నారు. బట్ చాలామంది చూద్దామనే ప్రాసెస్లో కూడా ఈ లైక్ రెస్క్యూ టీం వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇది కాకుండా నెక్స్ట్ ఇలాంటిదే మళ్ళీ జరగకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అనే ఇంకో థాట్ ప్రాసెస్తో కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. సో ఈ మొత్తం ప్రాజెక్ట్కి సంబంధించిన ఒక మ్యాప్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే ఈ మ్యాప్లో మీరు క్లియర్గా చూడొచ్చు ఎంతవరకు ఈ ప్రాజెక్ట్ ఉంది అనేది. సో ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ దగ్గర నుంచి ఈ టన్నెల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి శ్రీశైలం టన్నెల్ నుంచి ఈ బ్యాక్ వాటర్స్ నుంచి ఈ టన్నెల్ స్టార్ట్ అవుతుంది. మొత్తం 2 టన్నెల్స్, ఒకటి వచ్చేసి ఈ ఫస్ట్ టన్నెల్ అండ్ సెకండ్ టన్నెల్. ఇప్పుడు ప్రజెంట్ ప్రమాదం జరిగింది ఈ ప్లేస్లో, ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో జరిగింది. అయితే మొత్తం ఈ ఫస్ట్ టన్నెల్ ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ 43.93 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి తవ్వుకుంటూ వచ్చి ఫస్ట్ నుంచి అంటే ఒక సైడ్ నుంచి ఆల్మోస్ట్ 13.93 కిలోమీటర్స్ తవ్వారు. అండ్ ఇంకో సైడ్ ఆల్మోస్ట్ 20.43 కిలోమీటర్స్ తవ్వారు. ఇంకో 10 కిలోమీటర్లు తవ్వితే ఈ టన్నెల్ మొత్తం పూర్తి అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇక్కడ ఇంత పూర్తి కావాల్సి ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ 9.55 కిలోమీటర్స్ తవ్వేస్తే ఈ టన్నెల్ మొత్తం ఫినిష్ అయిపోతుంది. సో ఆ క్రమంలో ఆ TBM మిషన్ తవ్వే క్రమంలో రాళ్ళు ఊడిపడిపోవడం, లోపలికి ఎక్కువ శాతంలో నీళ్లు రావడం, ఆ నీళ్ళతో పాటు మట్టితో పాటు రాళ్ళు ఇవన్నీ రావడంతో ఒక్కసారిగా అక్కడ అంతా వాళ్ళు స్టక్ అయిపోయారు. అయితే ఇదంతా ఒకవేళ ఈ టన్నెల్ అంతా ఫినిష్ అయితే శ్రీశైలంలోంచి ఉన్న బ్యాక్ వాటర్స్ అంతా అగైన్ ఇక్కడ దండి రిజర్వాయర్లో స్టోర్ అవుతాయి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో టన్నెల్ తవ్వుతారు, అది ఆల్మోస్ట్ 7.13 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడ పెండ్లిపాక రిజర్వాయర్లో ఆ వాటర్ని స్టోర్ చేస్తారు. అగైన్ అక్కడి నుంచి నల్గొండ ప్రాంతాలకు ఆల్మోస్ట్ 4 లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా ఫ్లోరిడా గ్రామాలకు, ఎవరైతే ఫ్లోరిడా పీడిత గ్రామాలు ఉన్నాయో 500కు పైగా గ్రామాలు ఉన్నాయి, వాళ్లకు తాగునీటి అందించేలాగా ఒక గుడ్ కాజ్తో ఈ టన్నెల్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే
ఆల్మోస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక బిల్డింగ్ ఉంటుందండి. ఆ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్లో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎస్కేప్ అవ్వడానికి మాల్స్లలో ఫైర్ ఎగ్జిట్ అని మీరు బోర్డ్స్ చూస్తుంటారు. అలానే టన్నెల్స్ బిల్డ్ చేసేటప్పుడు కూడా ఎస్కేప్ టన్నెల్స్ కూడా ఉంటాయి. అంటే ఒక ఎవరైనా ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, సో వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి లేదా అక్కడి నుంచి లోపలికి రావడానికి కూడా ఎస్కేప్ టన్నెల్స్ అనేవి కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఈ ప్రాజెక్ట్కి అలాంటి ఫెసిలిటీస్ లేవు. ఎందుకంటే ఆ ఏరియాని బట్టి అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి ఎస్కేప్ టన్నెల్స్ అనేవి పెట్టలేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ అలాంటిది అండ్ దానికి సంబంధించి అలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు. సో ఆ ఎస్కేప్ టన్నెల్స్ లేకపోవడం అనేది కూడా ఒక డ్రాబ్యాక్. అండ్ దానికి సంబంధించి అక్కడ ఆ ఏరియాకి ఉన్న ఆ ఏరియాకి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్న క్లైమాటిక్ సిచ్యువేషన్స్కి సంబంధించి కావచ్చు, దాని కారణంగా అక్కడ ఎస్కేప్ టన్నెల్స్ ఏర్పాటు చేసి ఉండకపోవచ్చు అనేది కూడా ఒక రీజన్ అయితే చెప్తున్నారు. సో ప్రజెంట్ వాళ్ళు ఈ ఏరియాలో స్టక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళను పేర్లు పెట్టి పిలవడం కూడా జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం వాళ్ళు, నేవీ వాళ్ళు అండ్ ఆర్మీ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ఇటు స్టేట్ గవర్నమెంట్ అటు సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి ఈ రెస్క్యూ ఆపరేషన్ని చేసే ప్రయత్నం చేస్తుంది. సో ఓవరాల్గా ఈ టన్నెల్ ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఇంకా తవ్వితే ఫినిష్ అయ్యే క్రమంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. అండ్ దాంతో ఆల్రెడీ ఒకసారి 2019లో ఈ టర్బో బోర్వెల్ మిషన్ స్పాయిల్ అయిపోవడం, అంటే దాంట్లో డ్యామేజ్ అయిపోవడం, అగైన్ దాన్ని తీసుకొచ్చే క్రమంలో ఈ 4 సంవత్సరాలు పనిలాగిపోవడం. సో అగైన్ ఆ మిషన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నంలో తీసుకొచ్చారు అండ్ అగైన్ మళ్ళీ ఈ పనులన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా అటు మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఆల్రెడీ వాళ్ళు అక్కడ వెళ్ళి విజిట్ చేశారు. కానీ లోపల చాలా భయానకమైన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు చాలా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఎవరైతే ఆ వర్కర్స్ లోపల ఇరుక్కుపోయి ఉన్నారో వాళ్ళు క్షేమంగా బయటికి రావాలని చెప్పి మనమందరం కోరుకుందాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ మీరు అప్ టు డేట్ తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ టు బిగ్ టీవీ. I'm Abulay Syed. Thanks for watching. For more videos like this, subscribe Big TV channel.